guys, welcome back to my YouTube channel, me my emoji. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, లైక్ కుకింగ్ చేస్తున్నాను ఈరోజు. అండ్ అది కూడా పెద్ద వంటకం ఏం కాదు, 2 నిమిషాల్లో అయిపోయేది. మనం అంత ఈజీగా చేసేస్తే ఫన్ ఏముందని చెప్పి మ్యాగీ 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 వచ్చాను అనమాట. 2 minutes నూడిల్స్, బట్ నేను 2 minutes ఐదు ఇంకా ముక్కలు కోసేవి ఉన్నాయి. యాక్చువల్లీ కొంచెం చాపింగ్ బోర్డ్ ఎక్కడో కనిపించలేదు గైస్, అందుకే ప్లేట్లో ఇలా రివర్స్ చేసి కోసా. సో యా, అండ్ మా ఇంటి దగ్గర ఫుల్గా ఇప్పుడు గణేశుల నిమజ్జనం అవుతుంది కాబట్టి ఏం చేయలేము. సౌండ్స్ ఏమైనా వస్తే నేను ఈ వీడియో పోస్ట్ చేయను, సౌండ్స్ ఏం రాకపోతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో క్యాప్సికమ్ గైస్, నేను యాక్చువల్లీ ఇంతే ఉందనుకున్నాను, ఆ తర్వాత పక్కన కనిపించింది 2 ముక్కలను వదిలేసానని చెప్పేసి. ఏదో కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి క్యాప్సికము, ఇంకా క్యారెట్స్ అయితే తురుము. నేను చాలా 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 పిక్కీ ఈటర్ గైస్. నాకు ఏమైనా ఇట్లా తింటున్నప్పుడు వాట్స్ హ్యాపెన్ ఓకే, సో ఏమైనా తింటున్నప్పుడు ఇలాగా కర్రీస్లో అట్లా ఏమైనా తగిలినా నాకు అసలు నచ్చదు గైస్. సో అందుకని చెప్పేసి మంచిగా తురిమాను. సో నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఏం చేద్దామంటారు? సో గైస్, ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకున్నాము. అది ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అవుతున్న టైంలో we need to add some butter. Oh my god, బటర్ యాడ్ చేసుకోవాలి. లెట్ ఇట్ మెల్ట్ గైస్. సో ఇది మంచిగా మెల్ట్ అయిన తర్వాత లెట్స్ యాడ్ ఆర్ తరిగిన క్యాప్సికమ్. ఇవి తెల్లపోతే చాలు. ASMR. సో క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత మనము వెంటనే క్యారెట్ కూడా వేసేసుకుందాం, బికాజ్ కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి. లెట్స్ యాడ్ సమ్ క్యారెట్ తురుము. రిమైనింగ్ నేను చేసేస్తాను స్పూన్ పక్కన పెట్టి. సో గైస్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ హోమ్ నేను ఇందులోని చిల్లీ సాస్ వేయబోతున్నాను. అండ్ ఐ డోంట్ నో గైస్ వేస్తారో వెయ్యరో ఎప్పుడు వేస్తారో, నాకు మినిమం బేసిక్ ఆలోచన కూడా లేదు, బట్ వేసేద్దాం అనుకుంటున్నాను, వేసేస్తున్నాను అంతే. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఐ డోంట్ ఈవెన్ నో ఎంత క్వాంటిటీ వేయాలో, బట్ ఐమ్ జస్ట్ యాడింగ్. ఏమవుతుందో తెలియదు. ద చట్పట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ గైస్. చిల్లీ సాస్ యాడ్ చేసిన తర్వాత ఐ ట్రై టు స్మెల్ ఇట్ గైస్. అగర మామూలుగా రాలేదు. ఆల్రెడీ మా ఇంట్లోని నువ్వు సలార్లోని ప్రభాస్ లాగా గొడ్డు కారం తింటావు. ట్రస్ట్ మీ గైస్, మా ఖాందాన్ మొత్తంలో ఎవడంత కారం తినడు. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ అలవాటు, ఎందుకు వచ్చిందో ఐ డోంట్ నో. కానీ ఒక పక్క నాకు మండుతూ ఉన్నా కూడా స్టిల్ ఐ వాంట్ స్పైసీ లెవెల్, ఎక్స్ట్రా స్పైసీ అనేది తింటాను. సో ఫైనలీ ఇప్పుడు ఎన్ని కప్స్ వేసాను తెలుసా? లిటరలీ నేను ఒక 3 spoons ఆఫ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేశాను. లెట్స్ సీ గైస్ హౌ ఇట్ లైక్ వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది. యా, ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని. సో కొంచెం వాటర్ వేసాను గైస్, అండ్ ఐ వాంటెడ్ టు మిక్స్ దిస్ మాట. ఆ క్యారెట్ అనవసరం వేసానని ఫీలింగ్ వస్తుంది, బట్ లెట్స్ సీ. కేవలం చిల్లీ సాస్ మీద నమ్మకంతోనే పానిస్తున్నా. అండ్ లెట్స్ యాడ్ సమ్ మోర్ వాటర్. ఏతులు కిందను చేయొచ్చు కదా. ఓకే, I think I need to add a little bit of salt. అసలు ఈ వాటర్ సరిపోవు ఫస్ట్. ఇంకా కారం అయితే వేయాలనుకోవట్లేదు. అండ్ లెట్స్ యాడ్ మొత్తం వాటర్ యాడ్ చేసేద్దాం. ఐ థింక్ ఇంకొంచెం వాటర్ పడతాయేమో, బికాజ్ నేను 2 ప్యాకెట్స్ చేద్దాం అనుకో. కాదండి గైస్, ఐమ్ సో సారీ. నేను అన్ఫిల్టర్డ్ వ్లాగ్ అనేది పెడతాను, లైక్ వితౌట్ ఎనీ ఎడిట్స్, అన్ఫిల్టర్డ్. లెట్స్ ట్రై. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూస్తాను.
కొంచెం సాల్ట్ వేసాను గైస్, చాలా లిటిల్ బిట్, ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేసిన బటర్ సాల్టెడ్ బటర్ కాబట్టి. నౌ వీఆర్ గోయింగ్ టు యాడ్ మ్యాగీ మసాలా. యాక్చువల్లీ గైస్, ఏదో ఈ పిల్ల కిచెన్లోకి వచ్చేసి మ్యాగీ ప్యాకెట్లు ఓపెన్ చేసేసి మ్యాగీ వండేస్తుంది అనుకుంటున్నారు, కానీ ఈ మ్యాగీ వండడానికి వెనక ఒక 2 గంటల కష్టం ఉంది గైస్. మ్యాగీ 2 minutesే. నా కష్టం ఏంటంటే, ఇండియాలో టిక్టాక్ బ్యాన్ చేసినట్టు మా ఇంట్లో మ్యాగీ బ్యాన్ చేశారు. అని మా ఇంట్లో ఎవరు మ్యాగీ తినరు బేసికల్లీ. ఎవరైనా తింటారు అంటే అది నేను మాత్రమే. అండ్ నేను ఒక్కదాన్ని వండడానికి పర్మిషన్ ఇవ్వరు. యాక్చువల్లీ కుక్ అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఒకటి చేశాను, అది రివీల్ చేస్తాను. సో యా, మొత్తానికి మ్యాగీ చేయడానికి ఒక 2 గంటలు మా ఇంట్లో వాళ్ళని అడుక్కొని ఆ తర్వాత ఆర్డర్ పెట్టుకొని ఇప్పుడు ఇంత కష్టం చేస్తున్నాం అనమాట. అట్లీస్ట్ ఫోన్లో ఇంత కష్టపడింది తినని అని వదిలేస్తారని ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఆశ. సో మ్యాగీ అనేది యాడ్ చేసేసుకున్నాము. ఆఫ్టర్ ద 2 hours ఆఫ్ కష్టం అడుక్కోవడం, దే గేవ్ మీ పర్మిషన్ టు ప్రిపేర్ 2 packets ఆఫ్ మ్యాగీ గైస్. ఇప్పుడు నాకు ఒకవేళ పొరపాటుగా ఈ మ్యాగీ టేస్ట్ అనేది మంచిగా వచ్చినా 3వ ప్యాకెట్ చేసుకొని ఇవ్వరు. ఓకే, మంచిగా వచ్చిందా, అప్రిషియేటివ్ అనుకొని తినేసి పడుకుంటారు. యా, మొత్తానికి ఈ 2 ప్యాకెట్ల మ్యాగీ నాకు కడుపు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉడకనిద్దాం గైస్. లెట్స్ కీప్ అ లిడ్ ఆన్ ఇట్. మూత ఈ గిన్నెది కాదు గైస్, కానీ గాజు మూత. ఈ మూతకి ఏమైనా అయిందంటే నా పని అయిపోయింది. మ్యాగీ చేసుకోవడానికే ఎంతో తిట్లు తిన్నాను, ఇప్పుడు మళ్ళీ మూత కూడా ఎరగొడితే ఐమ్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ గైస్. బట్ ట్రస్ట్ మీ గైస్, మీరు ఎప్పుడైనా రిషికొండ వైజాగ్ వెళ్ళిన వాళ్ళు కానీ లేదా వైజాగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైనా రిషికొండ మ్యాగీ ట్రై చేశారా చెప్పండి. అస్సలు అక్కడ మ్యాగీ తిన్న తర్వాత ఇంకా ఓ గాడ్, వాళ్ళు నార్మల్గా ఏం స్పెషల్ అలా కాదు, జస్ట్ వెళ్ళి డబల్ ఎగ్ మ్యాగీ చాలు గైస్, హెవెన్ అసలు. ఈ ఒక్క మ్యాగీ కోసం ఎన్నో యుద్ధాలు, ఎన్నో త్యాగాలు జరిగాయి. ఆఖరికి భైరవి గెలిచాడు. ఆ భైరవన్ నేనే, భైరవం క్షేత్రపాణం. గైస్, ఈ మూతకి ఏం కాకూడదు. సో ఆల్మోస్ట్ డన్ గైస్. నాకైతే ఇలాగా ఏమంటారు దీన్ని, వితౌట్ జ్యూస్ ఇట్లా ఇష్టం అన్నమాట. సో అయిపోయింది, ఇప్పుడైతే దించేసి సర్వ్ చేసేసుకోవడమే. సో గైస్, ఫైనలీ హియర్ ఈజ్ ఏదో చెప్దాం అనుకోండి, ఐఎమ్ సో సారీ. సో గైస్, మొత్తానికైతే సర్వ్ చేసేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. ఆనెస్ట్ రివ్యూ ఉంటుంది. సో చూద్దాము ఇది హిట్టా ఫ్లాపా. లెట్స్ టేస్ట్ ఇట్ గైస్. కాలుతుందేమో. గైస్, ట్రస్ట్ మీ, అమేజింగ్ టేస్ట్ గైస్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ నవ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ మై రుషికొండ మ్యాగీ. అక్కడ నిజంగానే మ్యాగీ పాయింట్ పెట్టేసుకోవచ్చు, అంత క్రేజీ వచ్చింది. దట్ టు వెజిటేబుల్ మ్యాగీ చేశాను. అండ్ నేను గార్లిక్ అండ్ అనియన్ తినట్లేదు కాబట్టి ఐ ట్రైడ్ ఇన్ దిస్ వే. అది కూడా చాలా టేస్టీగా వచ్చింది నిజంగా. ఐ స్వేర్ గైస్, ఐ స్వేర్. కాంట్రవర్సీ చేయకండి ఏదో ఫన్ కోసం. యా గైస్, సో నా మ్యాగీ అయితే 10 out of 10 గైస్. అండ్ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. అండ్ అలానే ఒకవేళ మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాట్స్ ఫర్ ద వీడియో. ఐల్ ఎంజాయ్ మై మ్యాగీ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.